నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దశాబ్దాల తరబడి ఒకరికొకరు తోడుగా వైవాహిక బంధాన్ని కొనసాగిస్తూ పిల్లలు, మునిమనవళ్లు, మనవరాళ్ల సాక్షిగా విశేష అలంకరణల నడుమ మేళ తాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో అట్టహాసంగా వృద్ధుల వివాహ వేడుకను నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రాం తండాలో చోటు చేసుకుంది. గుగులోతు సామిడా నాయక్, లాలి అనే వృద్ధులు 60 ఏళ్ల క్రితం ఒకరికొకరు ఇష్టపడి వైవాహిక బంధాన్ని కొనసాగించి 4 కుమారులు, 1 కూతురుకు జన్మనిచ్చారు. కుమారులు, కూతుర్లకు వివాహాలు చేశారు. వారికి పిల్లలు జన్మించారు. ఈ వృద్ధులు వివాహం చేసుకోలేదనే లోటు మా జీవితాల్లో ఉండకూడదని తమ పిల్లలకు తెలియజేయడంతో కొడుకులు, కూతుళ్ళు, మునిమనవళ్ళు, మనవరాళ్ళు, బంధుమిత్రులు, తండావాసుల సమక్షంలో వృద్ధులకు హిందూ సాంప్రదాయం వివాహం జరిపించారు. ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని పెళ్లి వేడుకలో ఒకరికొకరు మైమరిచిపోయారు. వివాహ తంతు అనంతరం డీజే పాటలకు బంధువులు ఊరమా స్టెప్పులతో అదరగొట్టి ఆహుతులను అలరించారు. బంధువులకు, తండావాసులకు పసందైన వంటకాలతో రుచికరమైన విందు భోజనం వడ్డించారు. మా యొక్క తాతమ్మ వాళ్ళు మాకెంతో సంతోషంగా చూసుకొని మేము ఎదిగిన 4 అన్నదమ్ములు, మా డాడీ వాళ్ళు, ఆ 4 అన్నదమ్ములు వాళ్ళు ఎంతో అంటే అంత కలిసిమెలిసి ఉండేది అప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఉండరు. అలాగా మా అన్న వాళ్ళు ఒక చేతి మీద మా పెద్దనాన్న కానీ, మా నాన్న కానీ, మా బాబాయ్ కానీ, మా ఇంకో బాబాయ్ కానీ చాలా మంచిగా కలిసిమెలిసి ఉండేది. అలాంటి మా తాతమ్మను ఎవరు మర్చిపోలేరు. వాళ్ళ ఆశతో మేము ఎంతో పైకి ఎదగాలంటూ మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈరోజు.